ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మూగజీవాల నుంచి రక్తం సేకరించే గ్యాంగ్ గుట్టురట్టయింది. సో నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపుగా మేకలు, గొర్రెలు, ఇంకా గేదెలు, ఆవుల దగ్గర నుంచి ఆ రక్తాన్ని సేకరించిన 180 ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. గమనార్హం ఏంటంటే దాంట్లో ఆ యొక్క గొర్రెల దగ్గర నుంచి, మేకల దగ్గర నుంచి, అయితే మూగజీవాల దగ్గర నుంచి సేకరించిన ఆ రక్త ప్యాకెట్ల పైన హ్యూమన్ బ్లడ్ ఉండడం ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తుంది. రైట్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రహస్యంగా మూగజీవాల నుంచి సేకరిస్తున్న ముఠా గుట్టురట్టయింది. నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ అక్రమ దందాను బయటపెట్టారు. మేకలు, గొర్రెల నుంచి అనధికారికంగా రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక మటన్ షాప్ యజమాని, నకిలీ వెటరనరీ డాక్టర్ ఉన్నట్లు కూడా పోలీసులు తెలిపారు. మొత్తం పోలీసుల తనిఖీల్లో 180 రక్త ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన ఈ రక్తం ప్లేట్లెట్లను కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తామని చెబుతూ అక్రమంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి 1 లేదా 2 రోజుల్లోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆ మృతి చెందిన మేకలనైతే, గొర్రెల్ని కూడా మళ్ళీ ఆ మటన్ షాప్ యజమాని ప్రజలకు సర్వ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మూగజీవాలపై ఇలాంటి క్రూరమైన చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో ఈ దందాకు సంబంధించి మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. సో అక్రమ రక్త సేకరణపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా అధికారులు చెబుతున్నారు. ఈ మూగజీవాల రక్త సేకరణ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.